హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మానవుడికి నష్టం కలిగించేది హింస. హింస అంటే ఒక కోడిని చంపడము, మేకను నరకడము, ఇది ఒకటే హింస కాదు. ఈరోజు నాకు అధికారం ఉంది కదా అని ఇంకొకరిని మాటలతో బాధ పెట్టడం కూడా హింసనే. మనము దేనినైతే ఇస్తామో దానిని తిరిగి మూడింతలుగా పొందుతాము అనేది ప్రకృతి నియమం. చూడండి, మనం ఒకరికి 1,00,000 రూపాయల అప్పు ఇచ్చామనుకోండి, దానిని తిరిగి తీసుకునేటప్పుడు 1,00,000 రూపాయలతో పాటు వడ్డీ కూడా వసూలు చేస్తాం కదా. అలాగే మనము ఇతరులకు దేనిని ఇస్తామో దానిని మూడింతలుగా పొందుతాము అనేది కూడా అంతే సత్యము. అది డబ్బైనా, ప్రేమైనా, హింస అయినా. ఎవరిని హింసించే హక్కు ఎవరికీ లేదు. అలా మాటలతో మనము ఇంకొకరిని బాధ పెడితే, హింసిస్తే అది భవిష్యత్తులో మనకు నష్టాన్ని కలిగిస్తుందే తప్ప లాభం కాదు. అందుకే మనము మాట్లాడేటప్పుడు కూడా హెచ్చరికగా మాట్లాడాలి. ఇంకొకరికి బాధ కలగకుండా మాట్లాడాలి. ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.